వరంగల్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. భద్రకాళి దేవాలయ ధర్మకర్తలు మండలి నియామకాల విషయంలో మంత్రి కొండా సురేఖ మరియు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్రమైన వివాదం రగిలింది. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నాయిని రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో నాయిని రాజేందర్ రెడ్డిని అదృష్టం కొద్దీ గెలిచి ఎమ్మెల్యేగా అభివర్ణించారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరమని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. భద్రకాళి దేవాలయ ధర్మకర్తలు మండలి నియామకాల విషయంలో అధిష్టానం సూచనల మేరకు పేర్లు ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే ఫైనల్ చేశాం. వారి పేర్లు ఇవ్వకపోవడం, ధర్మకర్తల మండలిని ఖరారు చేయనివ్వకపోవడం సరికాదు అని మంత్రి సురేఖ మండిపడ్డారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ మంత్రిగా తనకు 2 పదవులు ఇచ్చే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. నా వెంట తిరిగే వారికి ధర్మకర్తల మండలిలో ఎలాంటి పదవులు ఇవ్వలేదు. నియామకాలు పారదర్శకంగా అధిష్టానం సూచనల మేరకు జరిగాయి అని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ వివాదం వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత కలహాలను బహిర్గతం చేసింది. ధర్మకర్తల మండలి నియామకాల విషయంలో ఏర్పడిన ఈ చిచ్చు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భద్రకాళి ధర్మకర్తలు మండలి నియామకాల విషయంలో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య ఏర్పడిన ఈ విభేదాలు పార్టీ బలంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా సమసిస్తుందో చూడాల్సి ఉంది.